ప్రధాని మోదీ ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మిస్టర్ మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దయానీయమైన మిడ్ నైట్ వీడియోతో వారి తెలివితేటలను అవమానించకండి. ధర్మేంద్ర రాజీనామా చేయాలి, విద్యార్థులను కొట్టిన వారిని శిక్షించాలి, క్షమాపణ చెప్పాలని ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్న ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని పేదలకు ఇల్లు కేటాయించాలని నిర్ణయించింది. వీటిలో 50% రిజర్వేషన్లు అమలు చేయనుంది. తొలి విడతలో ఎస్సీలకు 14%, బీసీలకు 16%, అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు 10%, ఎస్టీలకు 5%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పించింది. మిగతా 50% జనరల్ కేటగిరీకి కేటాయించింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. పబ్లిక్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ పై క్రిమినల్ కేసులను ఇందులో విచారించనున్నట్లు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనూప్ గ్రోవర్ బలిగాను రౌజ్ అవెన్యూ కోర్టుకు స్పెషల్ జడ్జిగా ట్రాన్స్ఫర్ చేసింది. ఢిల్లీ నిరసనలో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తప్పుపట్టారు. పరీక్ష నిర్వహణపై వారి ఆందోళన న్యాయమైనదేనని, దానిని లా అండ్ ఆర్డర్ సమస్యకు పరిమితం చేయడం సరికాదన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి న్యాయం కోసం పోరాడటం, అమ్మాయిలపైన పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు బాధాకరమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లను వేధిస్తూ బయల్ రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. పెద్ద మిల్లర్ల వద్ద వేల కోట్ల బకాయిలు ఉన్న చిన్న మిల్లర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో పెద్ద రైస్ మిల్లర్లు 10 కేజీలు తరుగుతో పెద్ద కుంభకోణం చేశారని ఆరోపించారు. నీట్ లీకేజీ ఘటనపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నేడు విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. పలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.